గుడిసా ప్రజెంట్ టెంపరీ క్లోజ్ చేస్తున్నారంట. అంటే అల్లూరు సీతారామరాజు గారు ఇదే గుడిలో రెగ్యులర్గా పూజలు చేసేవాళ్ళంట. సమాధం కదా సీతారామరాజు గారిది. అండ్ ఈరోజు మెనూలో పెద్ద నథింగ్ స్పెషల్ అండి. ఇటు గిరిజన ప్రాంతాల్లోకి వచ్చిన ప్రతి ఎదబా తినేదే బ్యాంబూ బిర్యానీ. హిందీ ఆతా ఒడియా హిందీ బాంగ్లా हमें तो మాకు బాలు భాష जी నైట్ మనకున్న ఫుడ్ అలా ఈ సోన్ పాపడేస అసలు నాకు స్వీట్ అంటే ఇష్టం ఉంది వస్తుంది. మా యాడికెళ్ళి కోతులు బాధ మాత్రం తప్పట్లా. సక్సెస్ఫుల్గా రంపా వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. ఆ వాటర్ ఫాల్స్ పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు కానీ చిన్న వాటర్ ఫాల్సే, బట్ క్యూట్గా మంచి ట్రెక్తో బాగుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక కొన్ని సెకండ్లో మన ఆంధ్రాలోనే ఉన్న అతి పురాతనమైన ఒక చిన్న శివాలయాన్ని ఒక దాన్ని చూపిస్తాను. మన ఆంధ్రాలో పురాతనమైన శివాలయాల కరువేం లేదు, బట్ ఈ శివాలయం స్పెషాలిటీ ఏంటంటే 12వ శతాబ్దంలో కట్టిన ఈ శివాలయంలో స్వతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు గారు రెగ్యులర్గా పూజ చేసేవాళ్ళంట. అప్పుడు కొంచెం స్పెషలే కదా మనకి. అల్లూరు సీతారామరాజు గారు పూజ చేసేవారని చెప్పాం కదా టెంపుల్, ఆ టెంపుల్ ఇదే. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? 12వ శతాబ్దంలో కట్టిన అతి పురాతనమైన గుడిలో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు ఇదే గుడిలో రెగ్యులర్గా పూజలు చేసేవాళ్ళంట. వావ్. ఊర్లు మారిన మన ఆచారాలు మర్చిపోకూడదు. ఊళ్ళోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కాలు కట్టుకుని వెళ్ళాలి. అండ్ గుడి చూసుకుంటే మనం గుడి ఎలా ఉండిద్ది. అండ్ ఈ గుడి బయట ఈ ధ్వజస్తంభం అని చూసారా? ఈ ధ్వజస్తంభం 12వ శతాబ్దంలో కట్టింది కాదు, రీసెంట్ టైమ్స్లో కట్టారంట. అండ్ ఈ గుడి పైన కూడా కలశం లేదు. దట్ మీన్స్ ఇది చాలా రీసెంట్ ధ్వజస్తంభం అని. అండ్ ఈ గుడిని చాలా వరకు రీమోడల్ చేశారంట. రీమోడల్ అంటే కోర్, అంటే లోపల గుడి లోపల కోర్ రాతి గోడలతో కట్టిన గుడి ఏదైతే ఉందో అది అలానే ఉంది. ఎప్పటి గుడి అండి ఇది? ఇది ఎప్పటి గుడి? 12వ శతాబ్దం చోళులు చోళులు కట్టించిందా? చోళుల కాలంలో చోళులకి అప్పటికే ఇది స్వయంభూలింగం ఈయన. సూర్యుడి కాలం నాడు ఈ గుడి కట్టారు అంతే కదమ్మా. అప్పటికే స్వయంభూలింగం ఈయన. సూర్యుడి కాలంలో ఈ గుడి ప్రతి పునర్నిర్మించారు. ఈ గుడి కట్టిన చోళుడు. ఇప్పుడు మిమ్మల్ని గుడి లోపల తీసుకెళ్తాను. అండ్ ఈ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు చుట్టూ ఉన్న రాళ్ళ గోడలు కానీ రాతి స్తంభాలు కానీ చూస్తుందని అర్థమైంది ఈ గుడి ఎంత పాత గుడి అనేది. అండ్ కింద ఆ కాలంలో ఏ టైల్స్ కానీ లేదంటే నాప బండలు కానీ ఏది వేయలేదు, కంప్లీట్గా మూగరాళ్ళే. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ టెంపుల్ ది స్వయంభూగా వెలిసిన శివలింగం. అండ్ ఈ గుడిలో నిత్యం పూజలు కూడా జరుగుతూ ఉంటాయి, ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ. ఇది అల్లూరు సీతారామరాజు గారు పూజ చేసేవాళ్ళంట, నిజమేనా? ఏందమ్మా కదా? రంపా ఫాల్స్ దగ్గరికి వెళ్ళాను, చూసాను. అక్కడ గుహలు ఉండేవారంట సీతారామరాజు గారు. తెల్లదొరలకి ఇక్కడ ఉండి ఈ ఏరియా నుండే ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేయాలి. అవుతులేమో చాలా కొబ్బరి ఇదే ప్రసాదంలే నాకు. అయితే ఇక్కడ ఉండి ఫ్రీడమ్ ఫైట్ చేసేవాళ్ళ? సమాధం ఉందా సీతారామరాజు గారిది? కేడీపేట దగ్గర కుయ్యారా? కనిపిస్తుందా? కేడీపేట బోరేస్తే మంచినీళ్ళు పడతాయి ఇక్కడ. ఇదా? మంచినీళ్ళమ్మా, స్వచ్ఛమైన నీళ్ళు. వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడు ఈ గుడిని అంత స్పెషల్గా చూపించడానికి కారణం ఏంటంటే ట్రావెలింగ్ అంటే ఏదో కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ కొత్త ప్లేసెస్లో కొంచెంసేపు ఎంజాయ్ చేసి రావడం కాదు. ట్రావెలింగ్ అంటే నోయింగ్ ద అన్నోన్ కల్చర్. చూడండి, 12వ శతాబ్దం నాటి గుడి అంట. అంటే 12వ శతాబ్దం నాటి గుడి అంటే మన ఆంధ్రాలో కొత్త కాకపోవచ్చు, చాలా గుళ్ళు ఉండే 12వ శతాబ్దం నాటి. బట్ అల్లూరు సీతారామరాజు గారు వచ్చి పూజ చేసేవాళ్ళంటే ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఒక మంచి పని చేసే ఇక్కడికి వచ్చి. మా వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ వాళ్ళ కోసం ఆగుంటే నేను ఇంత మంచి టెంపుల్ మిస్ అయ్యేవాడిని. చూడటానికి అంత ఎక్స్ట్రాడినరీగా లేకపోవచ్చు, బట్ దట్ వాస్ అన్ యాంటీక్ గాయ్స్. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా పచ్చదం, వెరీ మినిమల్ పొల్యూషన్, హ్యాపీ లైఫ్. ఇదేనండి మారేడుమిల్లి. మారేడుమిల్లి కూడా ఏదో మరీ బాగా ఎక్స్ట్రీమ్ పల్లెటూరు అనుకున్నాం కానీ మరీ అంత ఎక్స్ట్రీమ్ పల్లెటూరు కాదు, కొంచెం మంచిగానే. అసలు ఇదంతా టూరిజం వల్ల ఇంత డెవలప్ అయి ఉంటుంది. మారేడుమిల్లిలోకి ఎంటర్ అయిపోయాం, ఇంకేం ప్రాబ్లం ఉంది. ఇంకొక కొన్ని గంటల్లోనే ఒక మంచి వ్యూ పాయింట్ చూడబోతున్నాం అనుకునే లోపే ఒక షాకింగ్ విషయం తెలిసింది. గుడిసా ప్రజెంట్ టెంపరీ క్లోజ్ చేస్తున్నారంట. అది ఎప్పుడు రీఓపెన్ 16వ తారీఖు రీఓపెన్ చేస్తా ఉన్నారు అంట. బట్ ఇవాళ 16వ తారీఖు, బట్ ఇంకా రీఓపెన్ చేయలేదంట.
ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇప్పుడు వాట్సాప్ నెక్స్ట్ ప్లాన్ అనేది తిన్నాక చెప్తాను. ఇప్పుడు ఎవరికి ఓపికలు లేవు, తిన్నాక చెప్తా. హాయ్ గాయ్స్, ఏం ఆర్డర్ చేశారు? ఏం ఆర్డర్ చేశారు? మనుషులు తినేవి ఆర్డర్ చేసాం. మనుషులు తినేవి ఆర్డర్ చేసాం. అంటే పప్పు అన్నమా? మనుషులు తినేవి అంటే పప్పు అన్నమా? అండ్ ఈరోజు మెనూలో పెద్ద నథింగ్ స్పెషల్ అండి. ఇటు గిరిజన ప్రాంతాల్లోకి వచ్చిన ప్రతి ఎదబా తినేదే బ్యాంబూ బిర్యానీ. ఒడిశా कितना एक बिरयानी प्राइस 300 300. हिंदी आता? ఒడియా హిందీ బాంగ్లా నీకు వచ్చా బాంగ్లా? అమిత మాకు బాలు భాష. ఇప్పుడు మనం అరకు అండ్ మారేడుపల్లిలో వెరీ ఫేమస్ బిర్యానీ అయిన బొంగు బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. బొంగులో బిర్యానీ ఆల్రెడీ నేను చేశాను ఒకసారి. దిస్ ఈస్ ద సెకండ్ టైం. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అది తింటాను. ఇది కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ తక్కువ ఉంది. తిన్నాను. రైస్లో కొంచెం ఫ్లేవర్ తగ్గింది కానీ బట్ చికెన్ పీస్ బాగుంది. ఎంతో ఆశగా గుడిసా వ్యూ పాయింట్ అండ్ కొన్ని పుష్ప షూటింగ్ స్పాట్లు అని ఆశగా చూద్దామని వచ్చిన మాకు ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. బట్ ఈ నైట్ అయితే ఎక్కడో చోట స్టే చేయాలి కాబట్టి మాకు ట్రెడిషనల్గా రూమ్స్ లేకపోతే రిసార్ట్స్ తీసుకోవడం ఇష్టం లేదు. సో వీఆర్ లైక్ అడ్వెంచరస్ గైస్ అనమాట. అందుకని ఎక్కడన్నా నియర్ బై అన్న వ్యూ పాయింట్ ఉందేమని కనుక్కుంటే ఇక్కడ నుంచి ఒక 36 కిలోమీటర్స్ అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలో చావడి కోట వ్యూ పాయింట్ అని ఒకటి ఉందంట. అది కూడా హిల్ క్లైమ్ చేసి అక్కడ నైట్ స్టే చేయాలి. సో ఇప్పుడైతే మాత్రం మా ప్రయాణం చావడికోట వ్యూ పాయింట్ వైపే. అండ్ ఆ లొకేషన్లో ఉండే వ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న ట్రైబల్స్ చూస్తున్నారు. అండ్ టైం 4:35 అయిపోయింది కదా. ఈ 4:35కే ఇటు సైడ్ బీభత్సంగా చలిగా ఉంది. టైం వచ్చేసరికి అరౌండ్ 4:31 అవుతుంది. బట్ ఇక్కడ ఎంత చలిగా ఉందంటే కొంచెం ఈ హుడ్డీ ఒకటి అండ్ దాంతోపాటు నేను హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి బాడీకి చలి తగలట్లేదు, కానీ చేతులు మాత్రం ముడతలు వచ్చేసి ఫుల్ చలి అయిపోయింది. ఫుల్ చలిపోతుంది అసలు. ఇక్కడ కంప్లీట్గా డీప్ ఫారెస్ట్లో ఉంది అసలు. చూడండి చుట్టూ చెట్లే. మీకు ఆ ముందు వెళ్తున్నారు కదా ఒక ఇద్దరు, వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే. మేము తప్ప మాకు రోడ్ల మీద ఇప్పుడు చాలాసేపు నుంచి ఎవరు కనిపించలేదు. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అబ్బా. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అసలు సావా పడుతున్నాయి. ఏందన్నా ఇటు గుడిసుగా? సరే చావడికుంటకి వెళ్ళాలి. చావడికుంట సరేలే. ఇది ఎట్లాంటి రోడ్లే తగలాలి. సుఖంగా ఆరేసుకొని పోదాం అనుకుంటున్నారు తారు రోడ్ల మీద. అటు దారి లేదంట. సో ఇటు నుంచి వెళ్ళమన్నారు. ఇటు నుంచి వెళ్తే ఆ రోడ్లో కలుస్తామంట చెప్పాడు. తెలియదు, ఎవరో తెలుసు. కలిస్తే కలవచ్చు, లేకపోతే పరమాత్మలో కలవచ్చు. ఆహా అది ఏందా, అన్నీ సుఖవంతమైన రోడ్లు దొరుకుతున్నాయి. అక్కడ కూడా పెబల్ రోడ్ దొరకలేదు అనుకుంటున్నా. అదురుతుంది కింద గులాబ్ జాములు. ఇక్కడ జనాలు ఉన్నారా? రండి, జనవాసం తగిలింది చాలాసేపటి తర్వాత. ఆగుదామా? ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యా. ఇది గింబల్ ఉందంటే ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. అదే ప్రీ వెడ్డింగే. అంత మేకప్ వేసుకొని వచ్చాయంటే దట్స్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. అదే ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ రోడ్స్. పాములు రేట్ ఇంకొక అరగంటలో నాకౌట్ అవుతాను. నేను 100 రూపాయలు పందెం కాస్తా. ఎంతసేపు తర్వాత రోడ్డు వచ్చిందయ్యా. చాలాసేపు తర్వాత ఇది రోడ్డు మీద కూర్చొని, చాలాసేపు కాదు, జస్ట్ ఒక 5 నిమిషాలే ఉంది. రోడ్డు బాగుంది. అటు వెళ్ళినందుకు కొంచెం మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది. ఒక మంచి అమ్మాయి దర్శనం కూడా చేసుకున్నాం. సరే ఒకళ్ళు పెళ్లి చేసుకుపోయి అమ్మ కూడా మనం మాట్లాడుకుంటాం. బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ మ్యాన్. జాగ్రత్త స్లో చేయండి. అన్నాడు స్లో చేసిండి రండి. నా బండిలో పవర్ తగ్గింది. దీనికి కొంచెం రెస్ట్ కావాలి, ఒక అరగంట. ఇక్కడ 2 దారులు అండి. ఏ దారిని వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో ఇది కొంచెం కొండ పైకి చూపిస్తుంది కాబట్టి దిస్ వుడ్ బి ద క్యాంపింగ్ సైట్. పైకి వెళ్ళిపోదాం, కుదిరినంత పైకి, యాజ్ హై యాజ్ పాసిబుల్. సాగొట్టే వ్యూ అసలు. తోప్ తోలికే పిచ్చ క్యా హై. ఇంకా పైకంట, పైకి వెళ్ళాలి.
ఎంత పైకి వెళ్తే మనకు అంత మంచి వ్యూ దొరికింది. వీ నీడ్ టు క్లైంబ్ యాజ్ హై యాజ్ పాసిబుల్. అమ్మ నాయన, ఈ మలుపుల దగ్గర ఉంది అసలు వ్యూ. అసలు ఒక్కసారి ఆగి చూడండి, కళ్ళు తెరిసి. పిచ్చెక్కిచ్చే వ్యూ అసలు ఇదంతా. చూడండి స్వామి, చూడండి చూడండి. ఇక్కడ ఏదో చిన్న ఊరు వచ్చింది, చిన్న తాండా. ఎవరు కనుచూపు మేరలో ఒక్క మనిషి లేడయ్యా. హోల్డ్ ఆన్. ఏం చేద్దాం, ఇంకా పైకి వెళ్దామా? అబ్బాయి నైట్ ఉండాలంటే ఎక్కడ ఉండొచ్చు? ఈ నైట్ ఉండాలంటే ఎక్కడ ఉండొచ్చు? ఈ నైట్ ఉండాలంటే ఎక్కడ ఉండాలంటున్నా? ఒక్కసారి వ్యూ చూడండి అబ్బా, ఎంత బాగుందంటే అసలు. చూడండి నిర్మల్ ప్రశాంతంగా. నా మొహం మీకు ఎలా కనపడుతుంది లేదా? ఆ వ్యూ పాయింట్ మాత్రం అల్లాడించే వ్యూ పాయింట్ అసలు అది. దిస్ ఈస్ మై క్యాంపింగ్ టెంట్. దిస్ ఈస్ అవర్ క్యాంపింగ్ టెంట్. ఒక 2 person క్యాంపింగ్ టెంట్, బట్ ఉన్నదైతే ముగ్గురం అడ్జస్ట్ అవ్వాలి. అసలు లోపలికి వెళ్దాం. గృహప్రవేశం దీనికి కదా. ఎన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే. వెచ్చగా ఉంది లోపల మాత్రం వెచ్చగా ఉంది, హాయిగా. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫుడ్ లేదు, అంతే. ఫుడ్ లేదన్న బాధ తప్ప ఇంకేం బాధలు లేవు ఈ నైట్కి. జనాలు కూడా బాగానే వచ్చారు, వంటర్ ప్లాన్లు కాదు మేము ఇవాళ. యూట్యూబర్ ముంచని చెప్తా ఉంటాడు. ఇదిగోండి మన క్యాంప్ ఫైర్. ఇది జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత సెక్సీ క్యాంప్ ఫైర్ చూస్తున్నాను. అప్పుడు ఒకసారి అరకులో ఉన్నప్పుడు కూడా వేసాం కానీ క్యాంప్ ఫైర్, బట్ అది అంత నీట్గా రాలేదు. ఏదో మన్నట్టు తడి పుల్లలు దొరికినాయి. బట్ ఈ క్యాంప్ ఫైర్ మాత్రం ద పర్ఫెక్ట్ వన్. పక్కన మూవ్ చేద్దాం. యా భలే తెచ్చావు, తెల్లారదామండిద్ది. ఎట్టొస్తా నీకు డైరీలో రాసుకుంటే అదే వచ్చింది, రాసుకోవాలిగా. నువ్వు వడ్రంగ పని చేసావు, నువ్వు మంచి అక్కలు దొరుకుతుంది నీకు. నిజం చదువుతున్నాను, జీవితంలో ఎంత మంచి క్యాంప్ ఫైర్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదు. బట్ చెప్పాం కదా, ఓన్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫుడ్ లేదు మాకు తినడానికి. ఏదో కొన్ని సోన్ పాపిడి స్వీట్స్ ఉన్నాయి. సో నైట్ అంతా షుగర్స్ తిని బతకడం అంటే వాళ్ళు బతుకుతారేమో కానీ నాకైతే కొంచెం కష్టం. బట్ లుక్ ఎట్ ద క్యాంప్ ఫైర్ మ్యాన్, సంపి మింగే క్యాంప్ ఫైర్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ అయితే 17 degrees ఉంది. ఎక్కడున్నా ఉంటే ఇది మీద మారేడుమిల్లి నుంచి దగ్గర ఒక 50 kilometers దాకా ఫారెస్ట్లో కొండ మీద క్యాంపింగ్ వచ్చాం. పక్కనే కాదు, మాతో పాటు చాలామంది ఉన్నారు మాతో పాటు. ఈ నైట్ మనకున్న ఫుడ్ అలా ఈ సోన్ పాపిడీసే. అసలు నాకు స్వీట్లు అంటే ఇష్టం ఉండదు. ఫస్ట్ థింగ్, స్వీట్లు అంటే ఇష్టం లేనాడు ఈ నైట్ కడుపుండా స్వీట్స్ తిని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాగానే ఉంటుంది స్వీట్గా. ఇక్కడ కడుపుండా తినలేం కదా అంత స్వీట్గా ఉన్నా కానీ. డిన్నర్ అయిపోయింది మనకి. See you in the morning. Bye. The next morning. I'll show you the view. వీడియో మధ్యలోనే వదిలేకుండా చివరి దాకా కూడా చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుండిద్ది. జస్ట్ వెయిట్ ఫర్ మై వీడియో.